చందమామ కథ. ఆపదలో అదృష్టం. వీరన్న కడుపు నింపుకోవడానికి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దొరికినప్పుడు తన్నులు తింటూ ఉండేవాడు. ఒకసారి వాడు ఒక మామిడి తోటలోకి వెళ్ళాడు. దూర మామిడికాయలు చూడగానే వాడికి నోరూరింది. వెంటనే ఒక చెట్టెక్కి మామిడికాయలు కోయసాగాడు. అంతలో తోటమాలి వాడిని చూడనే చూశాడు. ఆ తోట జమీందారు గారిది. తోటమాలి వీరన్నని జమీందారు గారి దగ్గరికి లాక్కుపోయాడు. జమీందారు వీరన్నని 10 కొరడా దెబ్బలు కొట్టించి పంపేశాడు. వీరన్న జరిగిన దానికి బాధపడుతూ వెళ్తుంటే వాడికో జిత్తులు మారి ముసలం ఎదురొచ్చి, నాయన, నా మనవడు ఇంట్లో ఉండడం మర్చిపోయి ఇంటికి తాళం వేసేశాను. ఆ తాళం చెవి కాస్త ఎక్కడో పోయింది. కాస్త ఆ తాళం పగలగొట్టి పెట్టు బాబు, చచ్చింది కడుపును పుడతా అంటూ దొంగ కన్నీరు కార్చింది. వీరన్న జాలిపడి తాళం పగలగొట్టాడు. ముసలమ్మ దాని మనవడు అటు పోయారో లేదో 10 మంది వచ్చి వీరన్నను పట్టుకున్నారు. మేమెంతో కష్టపడి దొంగను పట్టుకుంటే నువ్వు వాడిని వదిలిపెట్టావు, నువ్వు వాళ్ళ ముఠావాడివి అయి ఉంటావు అంటూ వీరన్నని వాళ్ళు కొత్వాల్ దగ్గరికి ఈడ్చుకుపోయారు. కొత్వాలు వీరన్నకి ఒళ్ళంతా వాతలు పెట్టించి పంపించాడు. వీరన్న తన దురదృష్టానికి చింతిస్తూ పోతూ ఉండగా మోసగాడు ఒకడు ఎదురొచ్చాడు. వాడి చేతిలో ఒక పెద్ద మూట ఉంది. వాడు వీరన్నని పిలిచి, ఈ మూట మా ఇంటికి మోసావంటే ఒక బంగారు నాణెం ఇస్తాను అని ఆశ చూపించాడు. ఆశపడిన వీరన్న మూట అందుకుని నడక సాగించాడు. ఇంతలో రాజభట్లు వచ్చి, దివాను గారింట్లో దొంగతనం చేశావు అంటూ వీరన్నను బంధించారు. అది చూసి మోసగాడు తప్పుకున్నాడు. వీరన్న చెప్పింది ఏమీ వినిపించుకోకుండా దివాను వీరన్న కాళ్ళు విరగొట్టి పంపించేశాడు. వీరన్న కుంటుకుంటూ పోతుండగా ఒక దొంగ గుర్రం మీద ఎక్కించుకున్నాడు. కొంత దూరం పోయేసరికి గుర్రాలెక్కున్న కొంతమంది వీరన్న ఎక్కిన గుర్రాన్ని అనుసరిస్తూ బాణాలు వేయసాగారు. వీరన్న భయపడి, ఎవరో మన మీదకు బాణాలు వేస్తున్నారు అని చెప్పాడు. వేయనే, తగిలితే నీకే తగులుతాయి, నిన్ను గుర్రం ఎక్కించుకుంది అందుకే అంటూ ఆ దొంగ మరింత వేగంగా గుర్రం తోలసాగాడు. ఇంతలో ఒక బాణం రివ్వనొచ్చి వీరన్న భుజంలో గుచ్చుకుంది. వీరన్న పెద్దగా అరిచి గుర్రం మీద నుంచి కిందకు దూకేశాడు. దొంగను అనుసరిస్తున్న వారు వీరన్నను పట్టించుకోకుండా ముందుకు పోయారు. వీపు మీద కొరడా దెబ్బలు, ఒళ్లంతా వాతలు. వీరన్నకి నరకం అంటే ఏమిటో అర్థమైంది. భుజానికైన గాయాన్ని ఒక చేత్తో నొక్కిపట్టి కుంటుకుంటూ నడవసాగాడు. భుజం మీద నుంచి రక్తం స్రవిస్తోంది. చీకటి పడేసరికి వీరన్న ఒక తోట దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ గల ఒక చెట్టు ఆకులు కోసి భుజం మీద గాయానికి కట్టుకోసాగాడు. అంతలో ఆ తోట కాపలావాడొచ్చి, రాజుగారి తోటలోని చెట్టు ఆకులు కోస్తావా అంటూ చేతిలోని కర్రతో వీరన్న తల మీద ఒక దెబ్బ వేసి వెళ్లిపోయాడు. అసలే బలహీనంగా ఉన్న వీరన్న ఆ దెబ్బకు స్పృహ తప్పి అక్కడున్న పొదల మాటన పడిపోయాడు. ఆ తోట రాజుగారిది. రాకుమార్తె ప్రియంవద ఆ ఉద్యానవనం అంటే వల్లమాలిన ప్రీతి. ప్రతి ఉదయము విధిగా ఆమె ఆ తోటకు వచ్చేది. ఆ రోజు అలానే వచ్చింది. అయితే ఆ రోజుకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజు ప్రియంవద 18వ జన్మదినోత్సవం. జాతకరీత్యా ప్రియంవద ఆ రోజు తొలిసారిగా చూసిన పురుషుడిని వివాహమాడాలి, లేకపోతే ఆమెకి సర్పగండం తప్పదు. అందుకే ఆ రోజు రాకుమార్తె ప్రియంవదను రాజదంపతులు, మంత్రివర్యులు, సైన్యాధీశులు, రాజపురోహితులు మొదలైన వాళ్లు అనుసరించారు. అయితే ఈ సంగతంతా రహస్యంగా ఉంచబడ్డంతో ప్రజలకు ఎవరికీ సంగతి తెలియదు. అందుకే ప్రియంవద ఉద్యానవనంలోకి ప్రవేశించేంత వరకు ఆమెకి ఎవరూ ఎదురు కాలేదు. ప్రియంవద ఉద్యానవనంలోకి ప్రవేశించేసరికి వీరన్నకి స్పృహ వచ్చి అక్కడి నుంచి వెళ్లడానికి లేచాడు. అంతలో ప్రియంవద దృష్టి వీరన్న మీద పడింది. అలా ఆ రోజు ఆమె చూసిన మొట్టమొదటి పురుషుడు వీరన్న అయ్యాడు. రాణి, రాజు తదితరులను చూడగానే మరలా ఈసారి ఏ శిక్ష పడుతుందోనని వీరన్న భయంతో వణికిపోయాడు. కాని ఆశ్చర్యకరంగా ప్రియంవద రాజపురోహితుడు అందించిన పూలదండ తీసుకుని వీరన్న మెళ్ళలో వేసి సిగ్గుతో తలదించుకుంది. ఈ విషయం తెలుసుకున్న వీరన్న తన అదృష్టానికి మురిసిపోయాడు. అంతేకాదు, వీరేంద్ర వర్మగా మారి దక్షత గల మహారాజు అని ప్రజల నుంచి ప్రశంసలు కూడా పొందాడు.